రామాయణం పార్ట్ 4 తాటకి వధ. రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయినప్పుడల్లా కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు రాముని యొక్క ధర్మ సందేహాలను తీరుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. చివరికి వాళ్ళు ఆశ్రమం సమీపంలో చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. వాటి బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ సుబాహుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచిస్తూ ఉంటారు. రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకు వస్తూ ఉంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ఉపయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో విశ్వామిత్రుడు రామునితో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని, లోక కళ్యాణ కార్యమైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు. తన మాటలపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దానితో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు. రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండడంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విరుచుకుపడడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. రామలక్ష్మణుల యొక్క బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది. తాటకి యొక్క కుమారులైన మారీచ సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది. దీనితో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. ఇంతటితో తాటకి వధ పూర్తయినది. రేపు మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్.